రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,629 స్కూల్ అసిస్టెంట్లు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్టీలు. ఇవే కాకుండా ప్రత్యేక కేటగిరీలో 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జిటీల పోస్టులకు భర్తీ చేయనుంది. ఇదే అంశానికి సంబంధించిన ఆదిలాబాద్ గ్రంథాలయంలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల స్పందనను మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఉద్యోగాల కోసం ఏళ్లుగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి ఒక నిరుద్యోగులు ఇక్కడ లైబ్రరీలో మనతో పాటు ఉన్నారు. అయితే వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అయితే అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,065 టీచర్ పోస్టులు బదిలీ నిర్వహిస్తూ మెగా డిఎస్సిని అతి త్వరలో నిర్వహించబోతోంది. అయితే దీని పట్ల మరి విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం ఏ విధంగా స్పందిస్తుందో మనం తెలుసుకుందాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీపి కబురు అయితే అందించింది. దాదాపుగా 11,065 టీచర్ పోస్టులు భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించనుంది. దీని మీద ఎలా చూస్తారు? ఈ 11,062 పోస్టుల మెగా డిఎస్సిని ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క ప్రకటన శుభ పరిణామం. కాకపోతే ఈ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి తెలుగు మీడియం హెచ్జిటి పోస్టులు 5,000 గత ప్రభుత్వం 5,000 డిఎస్సి వేసినప్పుడు 145 ఉండే. అయితే ఇప్పుడు కేవలం 3 పోస్టులే తెలుగు మీడియం హెచ్జిటి పోస్టులు పెరగడం జరిగింది. అయితే మిగతా జిల్లాలను పరిశీలించినప్పుడు 5,000 డిఎస్ తోటి గత ప్రభుత్వం వేసినటువంటి ఆ డిఎస్సిలో వాళ్ళకి 50 లోపల 100 లోపల పోస్టులు ఉంటే ఈ డిఎస్సిలో ఏకంగా 300 పైగా, 400 పైగా, 500 పైగా పోస్టులు పెంచడం జరిగింది. అయితే మేము ఈరోజు మా ఆదిలాబాద్ జిల్లా డిఓ మేడం గారిని కలవడం జరిగింది. ఆ మేడం గారిని మేము అడిగితే ఆ మేడం గారు మేము వేకెన్సీ ఉన్న దాని ప్రకారము పంపించామని చెప్పడం జరిగింది. అయితే మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆయా జిల్లాలకు ఆ గత డిఎస్సి అంటే గత ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సిలో పోస్టులు లేనటువంటి ఆయా జిల్లాలకు ఇప్పుడు 100 కొద్ది పోస్టులు ఎలా పెరిగాయి, మా జిల్లాకు మాత్రము ఆదిలాబాద్ జిల్లాకు మాత్రము పోస్టులు ఏ విధంగా పెరగవు. కేవలం ఇది డిఓ గారి యొక్క తప్పిదం వల్లనే, నిర్లక్ష్యం వల్లనే ఈ మా యొక్క డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు నష్టపోవడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2,629 మంది స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,506, అలాగే ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 2,220, ఎస్జిటీలు 796. ఇందులో మీ ఆదిలా అంటే మనకి సంబంధించి ఇక్కడ అంటే ఎంత రావాల్సింది, ఏ రేషియో ప్రకారంగా రావాల్సి ఉండే ఎంత వచ్చింది? అది మా దగ్గర వివరాలు లేవండి. అయితే డిఓ గారి దగ్గర ఉంటాయి. అయితే మాకు ఆయా జిల్లాల్లో పెరిగినప్పటికీ అంటే పోస్టులు లేని జిల్లాలలో పోస్టులు 100లలో పెరిగాయి. మరి మా జిల్లాకు పోస్టులు ఏమాత్రం ఒక 50 నుండి 100 పెరగాలి అండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసరికి అన్ని సబ్జెక్టులు కలిపి కూడా కేవలము 20 నుండి 30 పోస్టులు మాత్రమే పెరిగినాయి. అన్ని సబ్జెక్టులు కలిపి తెలుగు మీడియం హెచ్జిటికి వచ్చేసరికి 3 పోస్టులు పెరిగాయి. స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి ఇవన్నీ కలిపి కూడా కేవలం 20 నుండి 30 మాత్రమే పెరిగాయండి. ఇక లాంగ్వేజ్ పండితులు ఏం పెరగలేదు. పీఈటీ 2 ఉన్నాయి, అవి పెరగలేదు. ఇంకా స్కూల్ అసిస్టెంట్ కూడా సబ్జెక్ట్ వైజ్ 1-2 పెరిగాయండి. హెచ్జిటీలు కూడా తెలుగు మీడియం 3 పెరిగాయి, ఉర్దూ మీడియం 44 ఉన్నాయి, ఇక మరాఠీ మీడియం ఒక 10-14 ఉన్నాయండి. ఏమని చెప్పి మీరు ప్రభుత్వం డిమాండ్ చేస్తారు? మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేసింది ఏమంటే ఈ డిఎస్సిలో మా ఆదిలాబాద్ జిల్లాకు తీవ్రంగా అన్యాయం జరిగింది. దీన్ని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఎన్ని పెరగలంటారు? దాదాపుగా వేరే జిల్లాలకు 33 జిల్లాలకు వెళ్ళి 32 జిల్లాల్లో చూస్తే వాళ్ళకు కొన్ని జిల్లాలలో మినిమం 15 జిల్లాలకు 0 పోస్టులు ఉంటాయి. ఇప్పుడు 300, 400, 250, 150 ఇట్లా ఏ విధంగా పెరిగినాయి, మాకెందుకు పెరగలేదని మాకు సందేహం వస్తుంది సార్. అంటే గతంలో మీకు ఎన్ని అంటే గత డిఎస్ అప్పుడు ఎన్ని ఉండే, ఇప్పుడు దాదాపుగా ఎన్ని పెరిగినాయి, ఎన్ని పెరగాలని మీరు భావిస్తున్నారు? మేము దాదాపు కనీసం ఒక 200-300 అయితే పెరుగుతాయి అనుకున్నాం సార్. అది ఏమి పెరగలేదు మాకు. పోయినసారి ఎడ్జిటీ చూసేటోళ్ళకి మాకు తెలుగు మీడియంలోకి వెళ్ళి 143 ఏమి ఉండే, కనీసము 100 అయితే పెరుగుతాయని మేము ఆశపడ్డాం సార్. ఆ 100 మీదకి వెళ్ళా 0-3 అంటే ఏం సార్? అవి పోస్టులేనా కావు సార్ అవి. అది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకు తీపి కబురు అందించడం మంచిదే, శుభ పరిణామమైనప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం అన్యాయం జరిగిందని చెప్పేసి నిరుద్యోగులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎంతో కాలంగా డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు కనీసము ఇక్కడ మిగతా జిల్లాలకు పెంచినట్టుగా అదే సంఖ్యలో పోస్టులు కనుక పెంచితే బాగుండేదని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.